హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకుని, హెల్దీ రెసిపీస్ చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి ఆయిల్ తక్కువతోటి మంచి టేస్టీ రెసిపీ చేసుకుందామండి. పుల్కా చేశాను. పుల్కాలోకి ఈ కర్రీ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే తురిమిన అల్లము, అలాగే వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా నలిగించుకున్న వెల్లుల్లి రెక్కలు వేసేసుకుని వేయించుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకోవాలన్నమాట. పోపు అయితే మాడిపోకుండా చూసుకోండి. నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను. మీకు వీడియోలో కనిపించే ఉంటుంది చూడండి. ఈ కర్రీకి ఇంతకన్నా ఆయిల్ అవసరం లేదు కూడాను. ఇంతంత ఆయిల్ అయితే పోయాల్సిన అవసరం లేదండి. మనం తగ్గించుకొని వాటి దగ్గర తగ్గించుకోవాలి అని నా ఒపీనియన్. ఇది నేను ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు మనం కొంచెం టమాటా ముక్కలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని పెట్టుకుని కూడా వేసేసుకుని వేయించేసుకుని ఉప్పు, పసుపు కూడా వేసుకుని వేయించుకోండి. ఇలా వేయించుకోవాలన్నమాట. ఉప్పు వేసేటప్పటికి కొంచెం నీరు వస్తుంది కదండి. ఆ నీరుతోటి కూర అంతా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు మెత్తగా అవుతుంది. అట్లా వేయించేసుకోండి. మూత పెట్టుకుని వేయించుకోండి అనమాట. మూత పెట్టుకుంటే ఇలా మగ్గిపోతుంది. చూడండి, ఆయిల్ కనిపిస్తుందా మీకు? ఆయిల్ అసలు కనపడదండి. నేను చేసే వాటిల్లో ఆయిల్ ఇలాగా పైకి తేరుతూ అస్సలు కనిపించదు. ఎందుకంటే హెల్దీగా చేసుకోవాలి కాబట్టి నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను. మీ అందరికీ పాటికి అర్థమైపోయే ఉంటుంది. వారణాసి వంటిల ఛానల్లో వచ్చేవన్నీ ఆయిల్ తక్కువగా ఉంటాయి. పికిల్స్ లాంటి వాటిల్లో కొద్దిగా ఆయిల్ పడుతుంది. రెగ్యులర్గా చూసే కూరల్లో అంత ఆయిల్ అయితే పట్టదండి. మనం ఎందుకైనా ఆయిల్ తగ్గించేసుకుంటే మన హెల్త్కే కదా మంచిది. అందుకని అలా చేస్తాను అనమాట. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్నాను. కొంచెం తక్కువైంది. కొంచెం సాల్ట్ వేసేసాను. అది మరీ చిన్న స్పూన్ అండి. చిన్న స్పూన్తో 2 సార్లు వేసినా కూడా సరిపోలేదు. అందుకని కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. పూర్తిగా గోధుమ పిండి అనమాట. దాంట్లో ఇంకేం మిక్స్ చేయలేదు. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు తర్వాత కలిపేసుకుని మిక్సీ వేసేసుకోండి. దీంట్లో ఆయిల్ కానీ తర్వాత నెయ్యి కానీ ఏమీ వేయలేదండి. నీళ్ళు కూడా చల్లటి నీళ్ళే వేసుకుని కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా కలిపి చూడండి, మన చపాతీ కానీ పుల్కా కానీ సూపర్గా వస్తాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎంత సాఫ్ట్గా అంటే ఇలా ముక్క తుంచితే చాలా మెత్తగా ఉంటాయి. అది 1 డే అయినా కూడా అట్లా మెత్తగానే ఉంటాయి. గట్టిగా అయితే అయిపోవు. మన చేతిలోనే ఉందండి. బలం ఉపయోగించి, మన చేతికి ఉన్న బలాన్ని అంతా ఉపయోగించి దాన్ని బాగా పిసకాలన్నమాట. పిండిని బాగా పిసకాలి. ఇలా కలిపేసుకుని ఇదిగోండి, ఇలా ఇంత సాఫ్ట్గా కూడా ఉండాలి. గట్టిగా అయితే కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే ఖచ్చితంగా గట్టిగానే వస్తాయి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. పిండి కలిపేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన ఉన్నాయి కదా గుమ్మడికాయ ముక్కలు, నా మనవరాల కోసం అని చెప్పి నేను ఉడకపెట్టి పెట్టానన్నమాట. ఇట్లా నీళ్ళు కూడా వచ్చాయి. ఈ వాటర్ అంతా వేస్ట్ చేయక్కర్లేదు. కొంచెం సాల్ట్ వేసి ఈ ముక్కలు ఉడకబెట్టాను. కొంచెం సాల్ట్, కొద్దిగా ఒక చింతపండు చిన్న రెక్క వేసి ఉడకబెట్టానమాట. ఆ నీళ్లు పుల్లగా చక్కగా బాగుంటాయి కదా. అందుకని ఆ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా తనే తాగేస్తుంది. పాపాకి ఇచ్చేస్తానమాట. ఈ ముక్కలు కూడా తింటుంది. తనకి ఇష్టం ఇట్లా ఉడకబెట్టి పెడితేను. కారం అనేది వేయలేదు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కూర అయితే అవుతుంది కదండి, దానికి తగ్గట్టుగా శనగపిండి వేసుకోవాలన్నమాట. శనగపిండి వేసుకుని నీళ్లు పోసుకోండి. నీళ్ళు పోసుకుని శుభ్రంగా అసలు ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి, విస్కర్తో కలుపుకోవాలి. లేదా మీకు ఏది వీలుగా ఉంటే దాంతో శుభ్రంగా ఉండలు లేకుండా అయితే కలిపేసుకోండి. చేత్తోనైనా కలిపేసుకోవచ్చు, తప్పేమీ లేదు. శనగపిండి కలుపుకున్నది దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం తక్కువైందనుకోండి, కొంచెం వేసుకుని మళ్ళీ కొంచెం నీళ్ళలో వేసుకుని కలిపేసుకుని దీంట్లో వేసేసుకోండి.
ఇదిగో ఇట్లా పోసేసుకోవాలన్నమాట. పోసిన తర్వాత పక్కనైతే పడింది, అదైతే వెంటనే తుడిచేయాలి. తుడిచేస్తాను, నాకు అసలు తోచదు. అలాగ తుడిచిన తర్వాత వెంటనే దాన్ని క్లీన్ చేయకపోతే దాని మీదే దృష్టి ఉంటుందన్నమాట. క్లీన్ చేసేసాను. ఇప్పుడు కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. ఇది ఎట్లా అంటే శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఇలా పలచగానే ఉంటుంది, కానీ మనం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు వదిలేస్తే శనగపిండి కదండి గట్టి పడిపోతుంది, అది గట్టిగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ అయితే కొంచెం పలచగానే ఉండాలి, తర్వాత గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి తడుపుకున్నాం కదా చపాతీకి, ఆ పిండి తీసుకుని చూడండి ఇలాగే శుభ్రంగా గట్టిగా మనం పిసకాలన్నమాట. ఇదైతే నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి, అదేం గట్టి మీద కలిపేస్తున్నా ఇవన్నీ చేశాను అనుకోకండి. మొత్తం తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను, గట్టి అంతాను క్లీన్ చేసుకుని ఈ పిండి ఇలా వేసుకుని శుభ్రంగా బాగా మద్దించి ఇలా పిసికి ఒక బాగా సాఫ్ట్గా అయ్యేటట్టుగా చేసేసుకున్నాను. అలా పిసికితే చూడండి ఎంత సాఫ్ట్గా అవుతుంది, చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు మన పిండి కలపడంలోనే మన చపాతీ ఎట్లా వస్తుంది, పుల్కాయ ఎట్లా వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఇదిగోండి కూర అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకుని కాసేపు ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసుకుని వదిలేస్తే, ఒక 2 కానీ ఒక 5 నిమిషాలు కానీ వదిలేసి తీసేసుకుందాం. మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను, ఒక బేసిన్ లాంటి ఏది ఉంది, దాంట్లో తీసేసుకోవడమే మొత్తం. ఇప్పుడు చూడడానికి ఇలాగే ఉంది, కానీ మనం తినేటప్పుడు అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది. శనగపిండి కాబట్టి కాస్త గట్టి పడిపోతుంది. ఇదిగోండి మనం అంతా బౌల్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మనం పుల్కాలు కాల్చుకుందాం. నేను పూరీ చేద్దామనుకున్నాను, పూరీ చేయలేదు, ఈ పుల్కా చేస్తున్నాను. ఎందుకు చేశాను అనేది మీరు పూర్తి వరకు చూడండి, ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి చక్కగా పొంగుతాయండి, చాలా చక్కగా పొంగుతాయి. అసలు ఈ పుల్కా కూడా ఇది చేసినప్పుడు ఇట్లా స్టవ్ మీద కాలుస్తానన్నమాట నేను. అది కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి, అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు పుల్కాలు అనేది. కూర కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ అంటే మన దగ్గర ఒక చిన్న ఉల్లిపాయ ఉన్నా, ఒక చిన్న టమాటా ఉన్నా కూడా మనం కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. శనగపిండి కూర సూపర్గా ఉంటుంది దీంట్లోకి. ఇవన్నీ కూడా కాల్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి అలా పక్కన పెట్టేసుకోవడమే. ప్రతి పుల్కా పొంగుతుందండి, అన్నీ మనం ఒత్తుకోవడంలో కూడా ఉంటుంది. మరీ పల్చగా ఒత్తేసుకోకూడదు, కొంచెం తిక్కుకొనేసి ఉండాలన్నమాట, అప్పుడే మీకు పొంగుతుంది పుల్కా అనేది. చూసారా, ఇట్లా ఒక పెనం మించి వెంటనే స్టవ్ మీద వేసుకోవాలి. స్టవ్ మీద వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఇది కాల్చుకోవాలండి, వెంటనే చూసుకోవాలి. ఇదిగో చూసారా రెడీ అయిపోయింది, మొత్తం ఇట్లా రెడీ చేసేసుకున్నాను అనమాట పుల్కా. సాఫ్ట్ పుల్కా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అస్సలు ఆయిల్ వేయలేదు, ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, భలే ఉంది. పిండిలో కూడా ఆయిల్ వేయక్కలేదు ఫ్రెండ్స్, నేను అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయను. మనం కలుపుకోవడంలోనే ఉంటుంది ఏదైనా కూడా. పిండి బాగా నీట్ చేయాలన్నమాట, బాగా కలపాలి. కలిపితే కనుక సాఫ్ట్గా వస్తాయి పుల్కా కానీ చపాతీ కానీ, చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు అదే చేశాను నేను, చపాతీ కూర. నేను పూరీ చేద్దాం అనుకున్నా, కానీ మనసు ఒప్పలేదు ఫ్రెండ్స్. ఆయిల్ ఎందుకు, అంత అవసరమేం లేదు అనుకున్నా. కానీ మా అమ్మాయిని కూడా అడిగాను ఇంట్లోని, పూరీ కావాలా ఏం కావాలని అడిగితే పూరీ వద్దని చెప్పింది మా అమ్మాయి. చపాతీయే కావాలి, పుల్కా కావాలి, అది కూడా ఆయిల్ లేకుండా పుల్కా కావాలని అడిగింది. అందుకని
నేను పుల్కానే వేశాను అనమాట. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు, నేను చాలా చాలా తక్కువ చేస్తాను, ఆయిల్ తక్కువ చేస్తానన్న విషయం మీ అందరికీ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అలానే ఎప్పుడూ చేయకుండా కాదులేండి, మనం బయట కనుక్కునే కంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా, అలా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ చేస్తానంటే వద్దంది, ఈసారి ఎప్పుడైనా చేస్తాను నేను. శనగపిండి కూర కూడా అద్దిరిపోయింది, చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట టేస్ట్. ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంది. నేనైతే ప్రశాంతంగా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను. మీ అందరికీ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి హెల్దీ ఇవన్నీ కూడా షేర్ చేయండి. వారణాసి వంటిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, కూర్చొని తింటాను, నేను అక్కడ కూర్చొని తింటా. ఓకేనా?